హే గైస్, ఏంటా గింజలు అనుకుంటున్నారు? తోటకూర గింజలు. అమెరికాలో తోటకూర రేట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఇప్పుడైతే నాకు ఆ టెన్షన్ లేదు. నాకు ఇంట్లోనే పెంచడం ఈజీగా వచ్చేసింది. లెట్స్ ఎలానో మీకు కూడా చూపిస్తాను. అమెరికాలో తోటకూర ప్రైస్ చూస్తే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. బంగారం రేట్ అన్నా తగ్గుతుందేమో కానీ తోటకూర గోంగూర రేట్ అయితే అస్సలు తగ్గవు. మార్కెట్ లో ప్రైస్ చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది రెగ్యులర్ గా తినే వెజిటేబుల్స్ కూడా లగ్జరీ లాగా అవుతున్నాయి. ఇంకా మన బడ్జెట్ కి అసలు వెజిటేబుల్స్ రావేమో అనిపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తే ఇంట్లోనే తోటకూర పెంచుకోవచ్చు కదా అనిపించింది. ఎస్, చాలా ఈజీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ కూడా. మనం దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. స్టోర్ కి వెళ్ళినప్పుడు తోటకూర ఎలాగో తెచ్చుకుంటాం కదా, అప్పుడు కొంచెం ముదిరిపోయింది తీసుకొచ్చుకుంటే మన గింజలు కూడా బయట ఎక్కడో కొనాల్సిన అవసరం లేదు. సో ఈ మెథడ్ తో ఫ్రెష్ తోటకూర అండ్ పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ తోటకూర మన ఇంట్లోనే పెరుగుతుంది. చాలా చిన్న చిన్న లీవ్స్ తో వచ్చింది తోటకూర. అప్పుడు చూడాలా నా ఎక్సైట్మెంట్ కి అసలు. ఆ తర్వాత ఒక 1 వీక్ కి ఈ సైజ్ కి అయితే తోటకూర వచ్చింది. కష్టపడాల్సిన అవసరం కూడా, కొన్ని వాటర్ పోస్తే చాలు అదే పెరిగిపోతుంది. కొంచెం చిన్న మొలకలు వచ్చిన తర్వాత ఎండ పెడితే అదే మంచిగా పెరుగుతుంది. తోటకూర వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేనైతే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, మీకు తెలుసు కదా. ఎస్పెషల్లీ మన కళ్ళకి ఎంత మంచిదో. సో వై వేస్ట్ మనీ వెన్ వీ కెన్ గ్రో ఫ్రెష్, రైట్? సో మీరు కూడా ఈ సింపుల్ మెథడ్ ఫాలో అయ్యి ఇంట్లో తోటకూర పెంచేసుకోండి. తోటకూర లవర్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ టైం మార్కెట్ కి వెళ్ళినప్పుడు అస్సలు షాక్ అవ్వకండి తోటకూర రేట్ చేసి, ఎందుకంటే అప్పటికి మీకు కూడా ఇంట్లో పెంచుకోవడం వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ. నెక్స్ట్ వీడియో వరకు హ్యాపీ గార్డెనింగ్.